హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో సన్న చక్కడీలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండి. ఆల్సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ముందుగా మనం సన్న చక్కడీలు తయారు చేసుకునేందుకు ఒక 3 నుంచి 4 కప్పుల నీళ్ళని మనం మరగపెట్టుకోవాలండి. సో అవి మరుగుతుండగా పక్కనే మనం ఒక బేషన్ తీసుకొని అందులో 3 గ్లాసుల వరిపిండి యాడ్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్నాను కదా, 3 గ్లాసులు వరిపిండి యాడ్ చేసుకోవాలండి. అందులోనే 4 టేబుల్ స్పూన్ల కారం పొడి, 3.5 టేబుల్ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో నేనేం కారం పొడి వాడతాను అంటే ఆశీర్వాద్ చిల్లీ పౌడరే వాడతానండి. అండ్ ఆల్సో సాల్ట్ కూడా నేను ఆశీర్వాద్ ఐడైజ్డ్ సాల్టే వాడతాను. సో కారము ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. దానిలోనే ఒక 4 టేబుల్ స్పూన్లు నూపప్పు యాడ్ చేసుకోండి. సెసమే సీడ్స్ అంటాం కదా, సో నూపప్పు అది యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఉప్పు, కారము, జీలకర్ర, నూపప్పు, పిండి అన్నీ కూడా మనకి బాగా మిక్స్ అవ్వాలి. సో మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ మనము బాయిలింగ్ చేసుకుంటున్నాం కదా వాటర్ని. సో అవి బాగా బాయిలింగ్ అవుతుంది, అంటే మరిగిపోయి అనుకోండి. వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోని కొద్దిగా అమౌంట్ వాటర్ అంటే హాఫ్ వేసుకోవాలన్నమాట. హాఫ్ కొద్దిగా మన పిండిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. సో మనమైతే మొత్తం వేయమండి, హాఫ్ వేస్తాము. హాఫ్కి మించి ఎక్కువ వేయకూడదు. వేస్తే మనకి జార్ అయిపోతుంది, పిండి అంతా కూడా మనకి జార్ అవ్వకూడదు. సో మనం షేప్స్ కింద తయారు చేసుకుంటాం కాబట్టి అది మనకి గట్టిగానే ఉండాలన్నమాట. సో మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ డో కింద ఉండాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా బాగా కలుపుకోండి. సో ఇప్పుడు మనకి బాగా కలుపుకున్న తర్వాత మనకి అది అంటే మన నీళ్ళు ఎక్కువ లేదా తక్కువ లేదా అట్లా ఎలా తెలుస్తుంది అంటే, కలుపుకున్న తర్వాత ఇలా పిండిని మనం చేత్తో పట్టుకుని చేత్తో నొక్కగానే ఏ షేప్ అయితే నొక్కుతామో ఆ షేప్ కింద అచ్చు ఉంటుంది అనమాట. సో అలా ఉంది అంటే మనకి నీళ్ళు అంతా కూడా బాగానే వేసుకున్నామని, అంటే కరెక్ట్గా వేసుకున్నామని. లేదు అంటుకుంటుంది అట్లా అవుతుంది అంటే మీరు నీళ్ళు ఎక్కువ వేసారని అర్థం అనమాట. సో ఫస్ట్ అయితే కొద్దిగా పిండిని మీరు ఇంకొక బౌల్లోకి తీసుకొని ఈ బేషన్ మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆ బౌల్లో వేసుకున్న పిండిని మనం చేతితో ఇలాగ బాగా నలుపుకోవాలన్నమాట. సో ఆల్రెడీ ఇందాక మనము వేడి చేసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అందులో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం మెత్తని చపాతీ డౌలా లేదా మెత్తని డౌలా మనము కలుపుకోవాలి. సో ఎలా కలుపుకోవాలంతా కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. సో మనకి అది వరిపిండి కాబట్టి మనకి చేతి వేర్ల నుంచి జారిపోతుంటుంది పిండి అయితే. సో చూసుకుంటూ కలుపుకోండి అలా. సో మధ్యలో అలాగా నీళ్ళలో అలా చేతి పెట్టుకొని ఇట్లా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో వన్స్ మనం పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఇలాగా చిన్న పోర్షన్స్ కింద తీసుకొని దాన్ని మనం తాలికల్లా ఒత్తుకోవాలి. సో మీకు తాలికలు అంటే ఏంటో ఐడియా లేదు అంటే, సో ఇది ఏంటి అంటే తాలికల్లా అంటే లైక్ సన్నటి సో తాలికల్లా ఒత్తుకోవాలి. సో తాలికలు అంటే మీకు ఐడియా లేదు అంటే లైక్ అది ఏంటి అంటే ఆ షేప్ మనకి సన్నటి తాడులా ఉంటుందన్నమాట. చేత్తో అలాగా సన్నటి తాడులా మనము ఒత్తుకోవాలి. సో మొత్తం అంతా కూడా ఒకే షేప్లో ఉండాలండి, అంటే ఒకే సైజ్. ఒక దగ్గర లావుగా అంటే బలంగా, ఇంకో దగ్గర పల్చగా అయితే ఉండకూడదు. మొత్తం అంతా ఒకేలా ఉండేలా చూసుకోండి. సో వన్స్ మనం అన్ని ఇలాగ తాలికల్లా చేసుకున్న తర్వాత వాటిని ఇలాగ ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ కలిపితే మనకి ఒక రింగ్లా ఫామ్ అవుతుంది అనమాట ఇది. సో ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ పట్టుకొని నొక్కాలన్నమాట. సో నొక్కితే మనకి ఇలా రింగ్లా ఫామ్ అవుతుంది. సో ఇలాగే మిగతా పోర్షన్ కూడా మీరు ఏదైతే పిండి కలుపుకున్నారో ఆ మిగతా పిండిని కూడా మీరు ఇలాగే ఒత్తుకోవాలి. సో అదే నేను వీడియోలో చూపిస్తున్నాను. సో మీకు కనుక చేతికి పిండి అంటుకుంటుంది, మనం చెయ్యలేకపోతున్నారు మీరు అంటే మీకు చేతికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని మళ్ళీ చేయొచ్చు మీరు.
సో వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా తయారు చేసుకోండి. సో మిగతా పిండిని కూడా మీరు ఇలాగా తాలికల్లా ఒక సన్నటి దా రోప్లాగా ఒత్తుకున్న తర్వాత వాటిని ఇలా రింగ్స్లా మనం చేసేసుకోవాలి. సో వన్స్ మనము అవన్నీ రింగ్స్ షేప్లో తయారు చేసుకున్న తర్వాత సో బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న సన్న చెగోడీలని మనం అందులో వేసి వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, అలాగా వేయించుకోవాలండి. నేనైతే అది తిప్పడానికి మనము నార్మల్ స్పూన్స్ అవి వాడితే పనికిరాదు కదా, అందుకని నేనైతే మనకి చెక్క స్పాచులాస్ ఉంటాయి కదా, సో దాన్ని రివర్స్ చేసుకొని ఇట్లాగా వాడుతున్నాను అనమాట. సో మీరు కూడా ఇది వాడచ్చు, ఈ ఐడియాని ఫాలో అవ్వచ్చు. సో చూస్తున్నారు కదండి, సో మనం అలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో అవి అయితే వేగనే వేగిపోతాయి, కానీ వేసేటప్పుడు అది కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. అంటే అవి అంటే కొద్దిగా చిట్పట్లాడతాయి అనమాట. సో అవన్నీ అవ్వకుండా అంటే కొద్దిగా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోండి. అంటే దూరంగా ఉండి వేయడం అలా ఉండండి. ఇదే అండి మన సన్న చెగుడుల పిండి వంటకం తయారు చేసుకునే విధానం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.